హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈవినింగ్ టైంలో మేము పిస్తా హౌస్లో హలీం తిననీకి వెళ్తున్నాము. ఇప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి హలీం హైదరాబాద్కి చాలా ఫేమస్. సో మా బాలు హలీం తినిపి మామయ్య అంటే మేము వెళ్తున్నాము. సో మేము అందరం కలిసి ముష్రాంబాగ్లో దిల్సుఖ్ నగర్కి వెళ్తున్నాం కార్లో ఇప్పుడు. సో అక్కడ పిస్తా హౌస్లో హలీం తినేసి ఆ టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు మొత్తం రివ్యూ చేస్తాం ఫ్రెండ్స్, చూపిస్తాను. బాలు హాయ్ చెప్పు. ఏం చేస్తున్నావు రోజు? అదే స్టడీస్ వచ్చినాయి కాబట్టి లాస్ట్ నేను 4th క్లాస్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ 5th క్లాస్కి వెళ్తున్నాం కాబట్టి మాకు హై ప్రెషర్ ఉంటుంది, అందుకే ఎక్కువ చదువుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాయా? అయిపోలే, స్టార్ట్ అవుతున్నాయి నెక్స్ట్ మంత్ 4th నుంచి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ. చాలా మంచిగా రాయాలి మరి, మామ పేరు నిలబెట్టాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు మంచిగా, అందుకే నువ్వు ఎగ్జామ్ మంచిగా రాయాలని నీకు పార్టీ ఇస్తున్నా, హలీం పార్టీ. ఓకే ఫ్రెండ్స్, మా అల్లుడికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఛానల్ పేరు ఏం పేరు చెప్పు? నితేష్ 779 మై ఫ్యామిలీ. ప్లీజ్ అది కూడా సహా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చి ఎంట్రన్స్ ఫ్రెండ్స్, ఎంట్రన్స్ లో ఉన్నాం మనం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే లెట్స్ గో. ఫ్రెండ్స్ ఇది పిస్తా హౌస్ ముష్రాంబాగ్ లో ఉన్న సెంటర్ ఫ్రెండ్స్, పిస్తా హౌస్ ది. సో ఇక్కడ కేక్స్, బిస్కెట్స్, స్నాక్స్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ బిస్కెట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇవి బ్రెడ్స్ అండ్ బన్స్ కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. ఇంకా బర్త్డేకి ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్. స్నో బ్లామ్ బ్లాస్ట్ కూడా ఉంటాయి, బర్త్డే కేక్స్ కూడా ఉంటాయి, క్రోన్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ బర్త్డే కేక్స్, వెరైటీ ఆఫ్ కేక్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా తక్కువ కాస్ట్ కి దొరుకుతాయి. స్పెషల్ బర్త్డే కేక్స్ కూడా ఆర్డర్ ఇచ్చి కూడా చేయించుకోవచ్చు మనం. మెయిన్ ఏంటంటే గర్ల్స్ కి వచ్చేది ఇది ఒకటి, గర్ల్స్ కి వచ్చేది ఇది ఒకటి, ఇది ఒకటి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం హలీం పేరు టోకెన్ తీసుకున్నాం. సో టోకెన్ తీసేసుకొని ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టోకెన్ ఇక్కడ ఇచ్చాక మనం హలీం అనేది తీసేసుకోవాలి. మనం ఇక్కడనే తింటామా పార్సల్ అని ముందే చెప్పాలి ఇక్కడ మనము. సో మేమైతే ఇప్పుడు ఇక్కడనే తింటున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది ఇక్కడ హలీం ఇట్లా పెద్ద కంటైనర్ లో హలీం చేసి పెడతారు, చాలా వేడిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. సో ఇక్కడ చూడండి, పిస్తా హౌస్ ముష్రాంబాగ్ లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇలా పార్సల్ అయితే ఇలా బాక్సెస్ లో ఇస్తారు ఫ్రెండ్స్. ఇది వచ్చి మటన్ హలీం ఫ్రెండ్స్, ప్యూర్ మటన్ హలీం. లెమన్స్, అలాగే పుదీనా, ఉల్లిగడ్డ ఇవన్నీ కూడా స్పెషల్ గా హలీంలో ఇస్తారు. సో ఫ్రెండ్స్ అయితే మనం లోపల వచ్చి మనం అంత కూర్చోవచ్చు. మన మీద కూర్చోడానికి టేబుల్స్ కూడా ఉంటాయి. ఇంకా మనమైతే సిట్టింగ్ అంటే ఈ సిట్టింగ్ ఫ్రెండ్స్ అంటే స్టార్ట్ చేద్దాం. టోకెన్ ఇచ్చాక వీళ్ళు ఇలా తీసుకొస్తారు ఫ్రెండ్స్, తీసుకొచ్చి మనకి ఇచ్చేస్తారు. హలీం అయితే చాలా బాగుంది చూడడానికి. అయితే టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇది హైదరాబాద్ లో చాలా స్పెషల్. రంజాన్ టైంలో చాలా బాగుంటుంది. చాలా ప్లేసెస్ లో హలీం దొరుకుతుంది హైదరాబాద్ లో రంజాన్ టైంలో. సో లెమన్ కూడా ఇచ్చారు పైనకి పిండుకోవడానికి. పైనకి వెళ్ళి ఆనియన్స్, పుదీనా అన్ని వేశారు. ఇలా నిమ్మకాయ వేడుకొని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని ఇక మనం తినాలి. ఇక టేస్ట్ ఎట్లా ఉంది బాలు? టేస్ట్ అయితే ఒకటి ఉంది.
అసలు ఎంత చిన్న మడికి ఇంత టేస్ట్ అడిగినాడు అంటే సూపర్. ఫ్రెండ్స్ హలీం అయితే చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. మొత్తం నెయ్యి ఫ్లేవర్ ఉంది. సో పుదీనా లైట్ గా నెయ్యి పుదీనా చల్లారు, అలాగే ఆనియన్స్ కూడా చల్లారు. తినేటప్పుడు అది ఫ్లేవర్ అనేది చాలా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. మధ్యలో కొన్ని బోన్స్ కూడా వస్తున్నాయి మనకి. సో ప్యూర్ అయితే చాలా బాగుంది. మటన్ అయితే 100% మటన్ యూజ్ చేస్తుంది, అయితే ఏం లేదు ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇంకా హలీం తిన్నాక ఇంకా చాయ్ తాగబుద్ది అయితే మేము చాయ్ కూడా తాగుతున్నాం ఇక్కడ. సో మనకి ఈ హలీం పాయింట్ పక్కకే చాయ్ పాయింట్ కూడా ఉంది. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చాయ్ పాయింట్ అనేది ఇక్కడ పిస్తా హౌస్ లో. ఇలా కూర్చోవడానికి కూడా ఉంటుంది ఇక్కడ. ఇలాగా స్టాండింగ్ చేసుకొని కూడా మనం తాగొచ్చు చాయ్. ఫ్రెండ్స్ మేమైతే జాఫ్రానీ చాయ్ తీసుకున్నాము. దీనిపైన కొంచెం ఏదో వేసారు ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చాయ్ కూడా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ చాలా దొరుకుతాయి ఫ్రెండ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చాలా దొరుకుతాయి పిస్తా హౌస్ లో. వెజ్ కూడా చాలా దొరుకుతాయి అంట ఫ్రెండ్స్. రియల్ గా ఫ్రెండ్స్ చాయ్ అయితే చాలా బాగుంది, టేస్ట్ అయితే అల్టిమేట్ గా ఉంది. వాళ్ళు అయితే చాయ్ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. వాళ్ళు చాయ్ తాగమంటే స్ప్రైట్ తాగుతా అని స్ప్రైట్ తాగుతుంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ స్పెషల్ పిస్తా హౌస్ స్పెషల్ చాయ్ ఇది. నువ్వు మిస్ అయిపోయావు ఫ్రెండ్స్. ఒకసారి అవుట్ సైడ్ నుంచి మొత్తం చూపిస్తున్నాను పిస్తా హౌస్ ముష్రంబాగ్ బ్రాంచ్ ఎలా ఉందో అనేది చూడండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఇంకా హలీం తినేసి వెళ్తున్నాము ఇంటికి. సో ఒకసారి మన బాలు ఎక్స్పీరియన్స్ మనకు షేర్ చేస్తా అన్నాడు, పిస్తా హౌస్ హలీం ఎలా ఉంది ఏంటి అనేది అతని మాటల్లో విందాం. చెప్పు బాలు. ఫస్ట్ అయితే హలీం విషయానికి వచ్చినట్టయితే హలీం అయితే ఓపీ ఉంది. ఓపీ అంటే సూపర్ కి 1000 టైమ్స్ చెప్తారు ఓపీ. అట్లా అది ఎప్పటి నుంచి అంటున్నారు? 2 years నాకు కూడా తెలియదు అది. మరి తెలియకుంటే ఎట్లా అన్నావు? మనం కూడా నేర్చుకోవాలి కదా దాని గురించి, దాని వెనకాల బ్యాక్ స్టోరీ. దాన్ని కూడా ఒక రోజు వీడియో చేస్తాను నేనైతే, నా ఛానల్ లో పెడతాది. దాని మీనింగ్స్ తెలుసుకొని ప్రస్తుతానికైతే ఇప్పుడు మన ఎక్స్పీరియన్స్ గురించి చేద్దాం. హలీం తర్వాత బయటికి లుక్ అయితే అదిరిపోయింది అసలు. నేనేమో హోటల్ ఉంటది కదా అలాంటివి అనుకుని నాకు అన్నది హలీం అని ఇప్పటికీ నాకు తెలియదు. అదే లోపలికి వెళ్ళినాక హలీం స్టోర్ అని తెలిసింది నాకు. మొత్తం అది ఎలా ఉందంటే పెద్ద గ్రాండ్ గా కొంతమంది హోటల్స్ లో వెడ్డింగ్ చేసుకుంటారు కదా బర్త్డేస్, అలా ఉంది అది. లోపలికి వెళ్ళా షాక్ అయినా ఇదా లేకుదా అని. ఎప్పుడన్నా వెళ్ళావా నువ్వు ఇలా? ఏదో ఒకసారి చిన్నప్పుడు వెళ్ళినా, అదే 2 years. So friends, subscribe and share for your friends and family.